హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేనైతే పిల్లల కోసం అయితే స్నాక్స్ మా దగ్గర అయితే వీటిని గారెలు, గారెప్పాలు అంటారు. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పిలుస్తారు వీటిని. ఈరోజైతే ఈ గారెప్పాలు అయితే చేస్తున్నాను అనమాట. ముందుగా అయితే బొబ్బరిపప్పు నానబెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి ఆ తర్వాత జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసి వేస్తారు. ఇవి కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. మేమైతే వేసుకుంటాము. ఇంకా తర్వాత అయితే నువ్వులు, ఆ తర్వాత కరివేపాకు ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని ఒక 2 కిలోల పిండి అయితే తీసుకున్నాను. అందులో ముందుగా నానబెట్టిన బొబ్బరిపప్పు వేసేసి కాసింత కరివేపాకు చుంచి అందులో వేసి ఆ తర్వాత నువ్వులు గాలించి అందులో వేసేసాను. తర్వాత పట్టిన గ్రైండర్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర పేస్ట్ అయితే వేసి బాగా కలిపి తర్వాత ఉప్పు కారం అన్నీ వేసి వాటర్ పోసి మెత్తగా కలుపుకున్నాను. ఇంకా తర్వాత అయితే చిన్న చిన్న ముద్దలు చేసేసుకొని మిషన్ ఉంటుంది కదా, అప్పాల మిషన్. కొందరు అమ్మ వాళ్ళు అయితే చిన్నప్పుడు చేతితోనే ఒత్తేవారు. ఇంకా మిషన్స్ వచ్చిన కానీ మిషన్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మిషన్తో అయితే ఇలా రౌండ్గా ఉత్తిన తర్వాత వీటన్నిటిని ఒక క్లాత్లో వేసుకొని ఇంకా మొక్కుడు పెట్టేసి ఆ మొక్కుడు నిండా నూనె పోసేసి ఆ నూనెలో అలా వేయించేస్తే కరకరలాడేలా చాలా బాగుంటాయి ఈ గారెలు అయితే. మా పిల్లల కోసం అయితే చేస్తున్నాను అనమాట. పండగప్పుడు చేశాను, ఆల్రెడీ అయిపోయినాయి. సో మళ్ళీ చేస్తున్నాను అనమాట. ఇది చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పని అంతా కంప్లీట్ చేసేసుకొని పిల్లల దగ్గరికి అయితే వెళ్ళాలి. 10 రోజులు అవుతుంది పిల్లలు హాస్టల్కి వెళ్ళి. సో చూడ్డానికి ఉట్టి చేతులతో వెళ్ళకుండా ఇలా స్నాక్స్ అయితే చేసుకొని వెళ్తున్నాను అనమాట. సో ఇలా చేసుకుంటామండి మేము పండగలకి, కానీ పండగలు ఉన్నా లేకపోయినా తినాలనిపించినప్పుడల్లా ఇలా అప్పాలు అయితే చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా అప్పాలు ఎలా ఉన్నాయో చూసి చెప్పండి.